చేస్తారు, మిస్లీడ్ చేస్తారు ఆవిడ అన్నింటికి, ప్రతిదీ అదే ఉంది పరిస్థితి. అంటే మా అసోసియేషన్ గ్రూప్ లో ఆమె మెంబర్ గా అయితే ఉన్నారు కదా. మెంబర్ అంటే మెంబర్ ఆఫ్ మా ఓన్లీ ఏంటంటే అదేదో అక్కడికి వెళ్ళానండి నేను వెళ్ళటం వల్ల ఏమైందంటే అక్కడ ఏదో పిలిచారు, ఇన్విటేషన్ వచ్చింది అంటే పద్ధతిగా ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను అని చేయడం వల్ల పక్కన వాళ్ళు జూమ్ చేసి ఇదిగో చెట్టు, ఇదిగో పుట్ట, ఇదిగో పక్కన బాటిల్, ఇదిగో పెట్ట అన్నట్టు చూపిస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇక్కడికి వచ్చి బిర్యానీ ఫోటో పెట్టారు. బిర్యానీ చేస్తున్నాను అంటే నేను హైదరాబాద్ లో ఉన్నానని నిరూపించుకుంటున్నాను అనుకుంటున్నాను. అందుకే అమాయకత్వం అన్నాను నేను అన్నమాట. ఇప్పుడు మీరు బ్లడ్ శాంపుల్ ఎవరు మార్చలేరు, నేను గాని మీరు గాని ఎవరు గాని. ఇదేం చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు ఇది ఎవ్వరు తప్పించలేరు. మహా మీరు విన్నట్టు ఇందా క్లీన్ చిట్ తెచ్చుకున్నా ఖచ్చితంగా దీని ఇన్వెస్టిగేషన్ మన ఇక్కడ పోలీసులు అయితే పోనీ ఏదైనా అవ్వచ్చు. ఎక్కడో జరిగింది కదా, చూద్దాం. ఆవిడ మంచిగా బయటపడాలని కోరుకుందాం, కానీ జరగాల్సిందైతే జరిగిపోయింది కదా. యమున గారు, అంటే పూజిత గారు చెప్పినట్టు కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటారు డ్రగ్స్ తీసుకున్నప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ లోనే ఇలా హేమ మాట్లాడారు అనుకోవచ్చా? అంటే ఉన్నా కూడా లేనట్లు చెప్పుకోవడం, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారు అని చెప్పుకోవచ్చా? బేసికలీ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ మీకు అంటే మీరు తీసుకున్న మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ మోతాదులో తీసుకున్నారనే దాన్ని బట్టి కూడా వాళ్ళు ఒక కాగ్నిటివ్ దీని మీద చెప్పినట్టు అంటే ఆ మోతాదు అయితే కొన్ని డిసీజెస్ ని తగ్గించడానికి కూడా డ్రగ్స్ తీసుకుంటాం మనం. అంటే అది ఓన్లీ స్ట్రిక్ట్లీ బై మెడికల్ సూపర్విజన్ అండి, అబ్సల్యూట్లీ అండర్ ద ఎందుకంటే మీకు డ్రగ్ సూపర్విజన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఈవెన్ మనకి సర్జరీస్ జరిగినప్పుడు కొన్ని ఇవి జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా కొన్ని వాడతారు. ఇన్ఫాక్ట్ మీరు చూడండి, మన నల్గొండలో రీసెంట్ పాస్ట్ నల్గొండలో కూడా ఎవరైతే యూత్ అడిక్ట్ అయ్యారో వాళ్ళకి అది దొరకకపోతే ఆ మెడిసిన్స్, కొన్ని మత్తు కలిగించే మెడిసిన్స్ ని కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసులు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఉంటాయి లైక్ ఫోర్ట్విన్, ఇట్లాంటి కొన్ని ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. కాబట్టి అది స్ట్రిక్ట్లీ అండర్ ద సూపర్విజన్, అవి బయటికి ఇచ్చేవి కావు. మీకు మెడికల్ సూపర్విజన్, డాక్టర్స్ ఆ అడ్మినిస్ట్రేషన్ లోనే ఆ అడ్మినిస్టర్డ్ గా ఆ డ్రగ్స్ ఇస్తారు తప్పించేవి కాదు. అండ్ సైకలాజికల్ ఇల్నెస్ కి ఏదైనా ఉందనుకోండి, దానికి అండర్ ద స్ట్రిక్ట్లీ సూపర్విజన్ బై ఎ సైకాట్రిస్ట్. అది ఎవరికైనా ఒక మోతాదులో, తర్వాత మన రెగ్యులర్ ఆపరేషన్ సర్జరీస్ లో కూడా వాడతారు. కాబట్టి అది వేరు. కానీ ఇది బయటకి ఇప్పుడు ఏదైతే వీళ్ళంతా వాడుతున్నారో, సో దిస్ ఇస్ రియలీ నాట్ యాక్సెప్టబుల్. నాకు ఇక్కడ